ఇంకా బ్రతికినంత కాలము తల్లి గర్భంలో నుండి పుట్టింది మొదలుకొని ఈ రోజు వరకు కష్టంలో, బాధలో, సుఖంలో, దుఃఖంలో ఇంకా పనులు చేసుకుని, ఇంకా తిండి తింటూ, పనులు చేసుకుంటూ, పడుకుంటూ, ఉదయాన్నే లేచి వెళ్ళిపోయి కష్టపడుతూ, ఇంకా ఇదే నా జీవితం? ఇదే కాదండి జీవితం. మీరు మాట్లాడుతూ ఒక మాట అంటారు, బ్రతుకున్నంత కాలమే కష్టపడాలండి, బ్రతుకున్నంత వరకేనండి, మేము చచ్చిపోయిన తర్వాత ఏమవుతాం మాకు తెలీదు, చచ్చిపోయిన తర్వాత మేమేమవుతామో తెలీదు, ఇంకా అంతే మా జీవితం అనుకుంటున్నారా? ఒక చెట్టుకు బ్రతుకుందండి. మీరు ప్రతిరోజు ఏం చేసి సంవత్సరానికి ఒక పంట వేసుకుంటారు. నీళ్ళున్న చోట్లయితే 2 పంటలు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు? నీళ్ళు ఉంటున్నాయి. అలాగే ఆ ఒక పంట పండించాలి అంటే ఏం చేస్తారంటే మంచి విత్తనాలు మీరు ఉంచుకుంటారు ఆరబెట్టుకొని, అవి గింజలు అంటారు. మంచి విత్తనాలు పెట్టుకొని మీరు ఆ భూమిని సేద్యం చేసి దుక్కితో దున్ని దానికి ఏం చేస్తారంటే మంచిగా పంటలు వేసుకుంటున్నారు. ఈ రోజుల్లో పొలం ఉడుపులు వస్తూ ఉన్నాయి, మళ్ళీ సోళ్ళు వేస్తూ ఉన్నారు. ఎందుకు వేస్తున్నారు? అవి నీటిలో ఆ గింజ పడిన తర్వాత గింజ కుళ్ళిపోయి చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత అది మరలా తిరిగి బ్రతుకుతూ ఉంది. ఆ బ్రతికి ఏం చేస్తుందంటే మనకు ధాన్యం రూపంలో, సోళ్ళు రూపంలో, అవును కదా, మనం వేస్తున్న పనసనిస్తుంది, చెట్లనిస్తుంది, అన్నీ ఇస్తూ ఉంది. నువ్వేమైనా నువ్వు దాన్ని బ్రతికిస్తున్నావా? లేదు. అది దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు, దాన్ని జీవాన్ని ఇస్తున్నాడు దేవుడు. నువ్వు ప్రతి సంవత్సరము ఒక చెట్టుకి నువ్వు గింజ వేసినప్పుడు అది ఒక చెట్టు అయి నీకు ఫలం ఇస్తూ ఉంది కదా. ఒక చెట్టుకే ఒక బ్రతుకు ఉంటే, ఒక చెట్టుకే నీకు పోషించాలని ఆశపడుతూ ప్రతి సంవత్సరము అదే పువ్వులు, అదే కాయలు, అదే చెట్టు నువ్వు చూస్తూ అదే రుచి, అదే పనస పండు తింటున్నావు, అదే మామిడి పళ్ళు తింటున్నావు. ఒక చెట్టు జీవితాన్ని చూపిస్తున్నప్పుడు మనిషి జన్మకి ఇంకొకటి ఉందండి జీవితం. ఎప్పుడు తెలుసా? ఈ లోకంలో ఉండగా ఉదయాన్నే లేచి కష్టపడుతున్నావు చూడు, ఉదయాన్నే లేచి నీ పిల్లల కోసం కష్టపడుతున్నావు చూడు, 3 పూటలు తింటున్నావు చూడు. నీ శరీరం ఏదైనా చచ్చిపోతే ఇంకేం లేదు అనుకుంటున్నావా? ఇంకో జీవితం ఉందండి. ఆ జీవితం కోసం చెప్పడానికి మేమందరు ఇక్కడికి వచ్చి ఉన్నాం. నువ్వు అనుకుంటున్నది మాయ. నువ్వు అనుకుంటున్నావు ఏమని తెలుసా? నేను తాగుతాను, తందనాలు ఆడతాను, నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నా పిల్లలకి ఇల్లు కడతాను, నా పిల్లలకి భూమి పొట్టలు, ఆస్తి, అంతస్తు అన్ని నేను సమకూర్చి నేను చచ్చిపోతాను, అప్పుడు నాకేం లేదనుకుంటున్నా. మనిషికి 2 జన్మలు ఉన్నాయండి. ఈ శరీరంతో ఒక రోజు నువ్వు చనిపోవాలి. అది ఎలా చనిపోతున్నారు తెలుసా? యాక్సిడెంట్ లో చనిపోతున్నారు కొందరేమో ఊరేసుకొని చచ్చిపోతున్నారు, కొందరు తాగి కిడ్నీలు పాడైపోయి, గుండె పాడైపోయి, అనారోగ్యం అయిపోయి, బలహీనతలు అయిపోయి కొందరు చచ్చిపోతున్నారు. కొందరు మనస్వార్థాలతో సంపాదించలేక కుటుంబంలో గొడవలతో చచ్చిపోతున్నారు. అదొక చావు. ఇంకో చావు ఏంటి తెలుసా? నీ శరీరాన్ని నడిపిస్తుంది కదా, నీకు కనబడదు, అది నీకు కనబడదు. ఆ ఆత్మ నీ శరీరాన్ని నడిపిస్తూ ఉంది. నీ శరీరంలో ఎక్కడైనా పాము కుట్టినా, చీమ కుట్టినా, ఏదైనా తెలియజేస్తుంది. ఏంటి తెలుసా? ఆత్మ. ఇదిగో నీకు చీమ కుడుతుంది చూడు, పాము వస్తుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పేది ఆ ఆత్మే. ఆ ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంది. ఒక బండిని నడపాలంటే ఏముండాలి? ఇంజిన్ ఉండాలి. ఆ బండిని పెట్రోల్ ద్వారా మనం నడిపిస్తూ ఉంటాం. ఒక బండిని మనము కంట్రోల్లో పెట్టుకొని దాన్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం తిప్పుకుంటున్నాం. ఎందుకు తెలుసా? అక్కడ బ్రేక్ ఉంటది. అమ్మో ఇక్కడ ప్రమాదం పొంచి ఉందంటే బ్రేక్ పడతారు. అమ్మో ఫలానా ఆవు వస్తుంది, కుక్క వస్తుంది, మనసు వస్తుందని చూడగానే నిన్ను ఇదిగో చూడు, జాగ్రత్త అని చెప్తుంది. ఏంటి తెలుసా? నీలో ఉన్న నీ ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంది. ఆ బండికి ఏ రీతిగా అయితే బ్రేక్ ఉందో, ఆ బండి ఏ రీతిగా అయితే గొయ్యిలో పడకుండా, మనిషి మీదకి వెళ్ళకుండా, పశువుల మీదకి వెళ్ళకుండా, గోతిలోకి వెళ్ళకుండా ఎలాగైతే నువ్వు బ్రేక్ పెట్టి ఆ బండి నుండి రక్షించబడుతున్నావు, ప్రమాదాలను రక్షించబడుతున్నావో, నీలో ఆత్మ కూడా ఉంది. ఆ ఆత్మకు ఏది జీవితం? ఆ ఆత్మకు నువ్వేమిస్తూ ఉన్నా? ఆత్మ దేవుడిచ్చిన దీపం అది. ఆ దీపాన్ని నువ్వు ఏం చేయాలంటే ప్రాణం ఉండగానే దాన్ని రక్షించుకోవడానికి, దాన్ని నువ్వు మరలా దేవుని దగ్గరికి తీసుకెళ్లడం కోసం నువ్వు ప్రయాసపడాలి. ఈ జీవితం ఇంతవరకే శాశ్వతం కాదండి. నువ్వు కష్టపడుతున్నది శాశ్వతం కాదు. నువ్వు కన్నీళ్లు కార్చి చెమటోర్చి సంపాదించింది ఎన్ని రోజులు ఉండదు. నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకే అది నీ వెంట రాదు. నీ మొల్లతాడికి కట్టుకున్న ఆ డబ్బులు కూడా తీసేస్తారు.
బట్టలు లేకుండా తీసుకెళ్లి శ్మశానాల్లో వేసేస్తారు. ఎప్పుడు తెలుసా? నీలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత. ఆ ఆత్మ ఉండగానే ఈ ఆటలు, ఆ ఆత్మ నీలో ఉండగానే ఈ జీవితము, ఇది అది చేస్తాను అనుకుంటా. మరి నీ ఆత్మకి ఏది? మరి నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నీ శరీరము మట్టిలో కలిసిపోతుంది. మట్టి నుండి వచ్చిన నీ శరీరం మట్టిలో కలిసిపోతే నీ ఆత్మ దేవుని దగ్గర నుండి వచ్చింది. ఆ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంటే ఈ ఆత్మ వెళ్ళాలి అంటే ఏం చేయాలి తెలుసా? ప్రభు అయిన యేసునందున విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు నమ్ముకోవాలి. యేసు ప్రభు నమ్ముకొని నీ పాపాలు ఒప్పుకొని ఆ దేవుని దగ్గర నీ పాపాలు ప్రతిది ఒప్పుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని రాజ్యానికి వెళతారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఒకసారి మీ మంచి మనసుతో ఆలోచించండి. ఇదే జీవితం కాదండి. మీరు చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉంది. అక్కడ నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలి. ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ ఆత్మ ఉండగానే నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో. ఇప్పుడే నీ జీవితం సరి చేసుకొని ఈ ప్రభు అయిన యేసుని నమ్ముకొని ఆయన దగ్గరికి చేరాలని కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రేమాసురు కూడా మొదటిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు నాయన. గ్రామాన్ని మీరు దీవించండి. గ్రామాల చుట్టూ నీ కృప, నీ కాపుదల ఉంచండి. గ్రామాన్ని స్థానాన్ని నడిపించండి ప్రభా. మీ చుట్టూ నీ కృప, నీ కాపుదల ఉంచండి. చేస్తున్న ప్రతి పనిలో ప్రభా మీరు తోడుగుండండి. అయా చదువుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉన్నతమైన స్థాయిలో వారు వెళ్ళడానికి వారి చదువులు మీరు తోడుగుండి నడిపించి మీ నామానికి మాత్రమే దేవా మీరు మహిమ ఘనత మీరు పొందుకోమని యేసు నామమున ఇచ్చినాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్.